హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఈ కిందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఈసారి ఎంటీ వాల్యూస్ని ప్రీవియస్ వీడియోలో డిలీట్ చేశాము. ఇప్పుడు ఎంటీ వాల్యూస్ని రీప్లేస్ చేయాలి. సో ఫస్ట్ది ఏంటంటే నాకు కావాల్సిన కాలంలో అంటే స్పెసిఫైడ్ కాలమ్స్ మాత్రమే రీప్లేస్ చేయాలి కొన్ని వాల్యూస్తో. సో వాటి కోసం నేనేం చేస్తానంటే హోటల్ రిజర్వేషన్స్ 2.cvsv ఫైల్ ఉంది కదా, డేటా లింక్ వచ్చేసరికి గూగుల్ డ్రైవ్లో డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి. సో అందుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఆఫ్ అడల్ట్స్ దాంట్లో ఎన్ఏఎన్ అనేది చూసారా, ఈ ఎన్ఏఎన్ను సంథింగ్ వాల్యూతో నేను రీప్లేస్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ తీసుకున్న ఫైల్ ఏంటి, డేటా, ఇదంతా చేయాలండి. ఇదంతా చేసిన తర్వాత డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా సో స్క్వేర్ బ్రాకెట్. సో ఈ నెంబర్ ఆఫ్ అడల్ట్స్ కాలమ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని సో డబల్ కోట్స్ యూజ్ చేసి పేస్ట్ చేసి మళ్ళీ డబల్ కోట్స్ క్లోజ్ చేసి స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి డాట్ అని పెట్టి సో నాకు ఎంతవరకు ఆ కాలం వరకే నాకు సంథింగ్ వాల్యూతో రీప్లేస్ చేయాలి. ఫర్ దట్ వన్ ఐఎమ్ హ్యావింగ్ ఫిల్ ఎన్ఏ అనే ఆప్షన్ ఉంది, ఆట్రిబ్యూట్. సో ఆ ఆట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ బ్రాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ 40 ఐఎమ్ గోయింగ్ టు గివ్ యాజ్ ద వాల్యూ టు బి రీప్లేస్డ్. సో ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ అడల్ట్స్ 37,400 ఎన్ఏఎన్ ఏదైతే ఉందో 40తో, ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా 40తో రీప్లేస్ అయినాయి. కాదు, ఇవన్నీ కూడా ఎన్ఏఎన్ ఉన్నాయి మొత్తం కూడా ఎంటైర్ టేబుల్ ఎంటీ రోస్తో ఉన్న వాటిని సంథింగ్ వాల్యూస్తో నేను ఫిల్ చేయాలి అనుకోండి. ఆ కేసులో వచ్చేసరికి ఏం చేస్తారంటే సో ఐ విల్ బి రిమూవింగ్ దిస్ థింగ్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ అడల్ట్స్. సో డేటా డాట్ ఫిల్ ఎన్ఏ 40 అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు చూడండి మొత్తం కూడా సో మిగతా కాలమ్స్ కూడా చూసినట్టయితే ఈ ఎన్ఏఎన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 40తో రీప్లేస్ అయిపోవటం అయితే జరిగింది. సో డిలీట్ చేయకుండా ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫిల్ ఎన్ఏ. వీ క్యాన్ రీప్లేస్ విత్ సమ్ అదర్ డేటా according to our requirement, so depending upon the number of columns or entire rows etc. ఓకేనా, ఇదండి.